శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈత్వా మోహానవం భక్త్వా రాగద్వేషాదిరాక్షసా సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ. భగవద్గీత 10వ అధ్యాయం అంటే విభూతి యోగం. ఈశ్వరుని యొక్క విభూతులు అంటే 2 రకాల శక్తుల గురించి చెప్పే మహిమలు విభూతులు. ఒకటి ప్రకటమై ఉన్నటువంటి విభూతులు, రెండవది అవ్యక్తంగా ఉన్నటువంటి యోగ శక్తి. ఇప్పుడు మనము విభూతుల గురించి చూస్తున్నాము. అది శ్లోకం 32వ శ్లోకం చూస్తున్నాము. అయితే మనం నిన్న చూసాం ఏంటి, అధ్యాత్మ విద్య అంటే సకల విద్యలలో ఈ అధ్యాత్మ అంటే బ్రహ్మ విద్య గొప్పది. అందువలన మిగతా విద్యలన్నీ మనకి ఒక అనిత్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. అనిత్యం అంటే ఏంటి? శాశ్వతం కాదు, మారిపోతూ ఉంటాయి. అందువలన అనిత్యమైన ఫలితం ఇస్తాయి. తర్వాత వాటి స్వరూపమే మిథ్య అంటే మారిపోతున్నటువంటి ఆ వికారం చెందుతున్నటువంటి ఆ చేంజెస్, ఆ మాడిఫికేషన్స్, అవన్నీ ఆ విద్య దాన్ని అపర విద్యలు అంటారు. వాటిని ఏ విద్యలు అంటారు? అపర విద్యలు. అందువలన ఇది అధ్యాత్మ విద్య ఏంటంటే శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నది. ఏంటో శాశ్వత ఫలితము అంటే మనిషి ఒక పరిచ్ఛిన్న భావనతో, ఒక సాంసారికమైనటువంటి భావనతో, ఒక భ్రమ ఏవైతే కలిగి ఉన్నారో వాటి నుండి పూర్తిగా విముక్తిని చేస్తుంది. అంటే ఒక్కసారి మీకు శాశ్వతమైనటువంటి ఆ మోక్ష ఫలాన్ని అందిస్తున్నది. ఏ రకంగా? శారీరకంగా అంటే శరీరం పరంగా కాదు, మనస్పరంగానే కాదు, బుద్ధిపరంగాను కాదు. ఈ మూడింటి నుండి కూడా మిమ్మల్ని స్వేచ్ఛగా చేస్తుంది. అంటే అలా సపోజు ఈ శరీర పరంగా తాను అల్పుడును, పరిచ్ఛిన్నంగా అనుకోవడం వల్ల ఇంకేదో ఈ శరీరానికి మనము ఇంకా పొందాలి అనే భావన కలుగుతుంది. కానీ ఈ అధ్యాత్మ విద్య శరీరం అనేది మీ యొక్క ఆలోచనలోనే ఉంది, మీ మనస్సులోనే ఉంది. శరీరం అనేది శాశ్వతం కాదు. శరీరం అనేది ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టు లాంటిది. కాబట్టి శరీరం అనేది దాని యొక్క స్వరూపం ఏమిటి అని మనం చూసుకుంటే దాన్ని మనము సరిగ్గా ఎలాగైతే కారును మనం మెయింటైన్ చేయాలో అదే విధంగా మన శరీరాన్ని కూడా మనం చక్కగా చూసుకొని వాడుకుంటున్నాం. అంటే శరీరం నేను కాదు అనే ఒక జ్ఞానోదయం మనకు కలుగుతుంది. సో నేను వాడుకుంటున్న వస్తువు చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదేవిధంగా మనస్సు పరంగా అంటే మనిషిని, నేను ఒంటరిని, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నా మాట ఎవరు వినట్లేదు, ఇవన్నీ ఒక అపోహలు అన్నమాట. అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఈ అపోహలు.
అందువలన నన్ను ఎవరు ప్రేమించట్లేదు, ఈ రకంగా నా ఆరోగ్యం ఎలా ఉందో ఎవరు కనీసం అడగట్లేదు. ఇవన్నీ ఉంటే ఈ కన్ఫ్యూజన్, భ్రమ. అందువలన వాస్తవానికి నిన్నెవరూ ప్రేమించక్కర్లేదు, నువ్వే ప్రేమించాలి. ఎందుకు? ఈ జగత్తంతరికి ప్రేమను పంచేది నీవే. అహం అంటే అంటే ఏంటండి? మన జీవితం అంతా అక్షరాలలో అంటే మనం మాట్లాడుతున్న ప్రతి మాట ఆ నుండే ప్రారంభమయ్యి ఎక్కడ అంతమవుతాయి? హా. అంటే మన అక్షరమాలలో చదువుకున్న చిన్నప్పుడు హాతో ఎండ్ అవుతాయి. అంటే ఆ హ అంటే లయము. అహం అంటే యావత్ సృష్టి అంతా అహంలోనే ఉంది. అందువలన ఆ విషయానికి వస్తే నేనే ఆనంద నిధి. ఎందుకు? మీరు గాఢ నిద్రలో ఏ మనస్సు లేదు, ఏ ఇంద్రియములు లేవు, ఏ వస్తువులు లేవు, ఏ మనుషులు లేరు, ఏ జగత్తు ఏమీ లేవు. ఎటువంటి శ్రమ లేకుండే మనకు ఆనందము సుఖము ఎలా వస్తుంది? అది మన స్వరూపమే. కాబట్టి ప్రేమకి అనంతమైన ప్రేమ మనలోనే ఉంది, అహంలోనే ఉంది. అనంతమైన శాంతి అహంలోనే ఉంది. అనంతమైన భద్రత, సెక్యూరిటీ. మనం బయట ఇన్సూరెన్స్ చూస్తున్నాం, నిజమైన ఇన్సూరెన్స్ మనలోనే ఉంది. సో అందువలన మీరు మానసికంగా కూడా ఒక స్వేచ్ఛ పొందుతారు ఆధ్యాత్మిక విద్య వలన. ఇంకొకటి, ఈ బుద్ధి పరంగా మనం చూసాం ఇంతకు ముందు. ఎందుకంటే ఇంటలెక్చువల్స్ దానికి ఎప్పుడు కూడా తృప్తి ఉండదు. మనకి ఎటువంటి మన భావనను అర్థం చేసుకోలేదు బుద్ధి. సో ఇంటలెక్చువల్ గా ఎన్ని మనము చేస్తున్నా దానికి తృప్తి ఉండదు. కానీ మనకి ఎంత జ్ఞానం పొందినా తను పొందిన జ్ఞానం ఇంకో ఎంతో ఉందని అనిపిస్తుంది లౌకిక విద్యలో. కానీ ఏ విద్య తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవడానికి ఇంకేముండదు. ఎందుకు ఉండదు అంటే మన బుద్ధి పని చేయడానికి వెనక ఉన్నటువంటి ఆ యొక్క స్పిరిట్, అంటే ఆ స్ఫురణం, ఆ ఎరుక ప్రతి బుద్ధి వెనక పని చేయాలి. అంటే ప్రతి జ్ఞానం వెనక అదే ఉండాలి. అంటే సర్వ జ్ఞానం కూడా నాకే చెందుతుంది, నాదే అనే ఒక తత్వం బోధపడినప్పుడు యథార్థం అది. ఇక మీకు ఎటువంటి ఇంటలెక్చువల్ అంటే బుద్ధి పరంగా కూడా అసంతృప్తి ఉండదు. ఇంకొకటి, ఈ జ్ఞానం అనేది అంత సులభం కాదు, అందరికీ అందుబాటులో ఉండేది కాదు. ఇది చాలా దుర్లభం అని కూడా మనం చూసాం. అందువలన మనకి 2వ అధ్యాయంలో ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవచ్చైన అన్య శృణోతి శృత్వాప్యేనం వేద నచైవ కచ్చితు అన్నారు. ఈ అధ్యాత్మ విద్య అందరికీ అందుబాటులో ఉండదు. దాన్ని విచిత్రంగా కొంతమంది చూస్తారు, దాన్ని చెప్పేవారు చాలా విచిత్రంగా చెప్తారు, దాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా ఉంటారంట. కానీ ఎంత వింటున్నా కొంతమంది పూర్తిగా అర్థం కాదు, అది కూడా ఆశ్చర్యమే అంటున్నారు. కాబట్టి బ్రహ్మ విద్య అనేది అంత గొప్పది. కాబట్టి ఆ బ్రహ్మ విద్య, అధ్యాత్మ విద్య నా విభూతిగా దర్శించు అర్జున అని చెప్తున్నారు భగవాన్. అదేవిధంగా వాద అంటే ప్రవదతాం అహం వాద. మీకు విషయం చెప్తాం. వాద అంటే ఏంటంటే ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి డిస్కషన్. అయితే ఇవి అనేక రకాలు ఉన్నాయి. ఒకటి జల్ప అంటారు. జల్ప అంటే ఏంటంటే ఎదుటి వారిని ఓడించడమే మన లక్ష్యం. ఎదుటి వారిని ఓడించడమే మన లక్ష్యం. దాన్ని జల్ప అంటారు. రెండవది ఏంటంటే వితండము. వితండం అంటే ఏంటంటే వితండవాదం చేస్తున్నది ఏంటంటారు చూడండి. అంటే ఈయన ఏం చెప్తాడో ఆయనకి సంబంధం లేదు, ఎదుటోడు ఏం చెప్తాడో అది కూడా వినడు. కానీ ఎదుటివాడు ఏది చెప్పినా దాన్ని తప్పు అని చెప్పడమే లక్ష్యం అన్నమాట.
సో దాన్ని వితండవాదము అంటారు. అదేవిధంగా ఇద్దరు సమానమైన వ్యక్తులు ఏదైనా డిస్కషన్ చేసుకున్నారు అనుకోండి, వాదం, సమానమైన వ్యక్తులు, దాన్ని వాద లేదా సంవాదము అంటారు. సంవాదం అంటే ఏంటంటే ఇంకా వాదం కంటే కొంచెం గురు శిష్యుల మధ్య జరుగుతుంది. ఎలా? ఇప్పుడు కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అర్జునుడు వింటూ వింటూ ప్రశ్నలు అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు? వినయంగా, విధేయతతో, భక్తితో అడుగుతున్నారు. అందుకే ప్రణిపాతేన పరిప్రశ్నేన అన్నారు. అందువలన దీనిని సంవాదము లేదా వాదము అంటారు. అందుకే ఈ అనేక రకాల డిస్కషన్స్ లో నేను సంవాద రూపేణ లేదా వాద రూపేణ నన్ను విభూతిగా దర్శించ. అందువలన ఇక్కడ వాదము అంటే సంవాదంగా కూడా మనము తీసుకోవచ్చును. తరువాత అక్షరానామకారోస్మి. అక్షరాణామకారోస్మి. అక్షరాణామకారోస్మి. ద్వంద్వః సామాసికస్య చ. ద్వంద్వః సామాసికస్య చ. ద్వంద్వః సామాసికస్య చ. అహమేవాక్షయః కాలః. అహమేవాక్షయః కాలః. అహమేవాక్షయః కాలః. ధాతాహం విశ్వతో ముఖః. ధాతాహం విశ్వతో ముఖః. ధాతాహం విశ్వతో ముఖః. అక్షరానామకారోస్మి. ద్వంద్వః సామాసికస్య చ. అక్షరాణామకారోస్మి. ద్వంద్వః సామాసికస్య చ. అక్షరాణామకారోస్మి. ద్వంద్వః సామాసికస్య చ. అహమేవాక్షయః కాలః. ధాతాహం విశ్వతో ముఖః. అహమేవాక్షయః కాలః. ధాతాహం విశ్వతో ముఖః. అహమేవాక్షయః కాలః. ధాతాహం విశ్వతో ముఖః. ఉత్తమం. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే, అంటే భగవాన్ అనే కృష్ణ పరమాత్మ మనం అనుకునేటట్టు ఒకే మన కంటికి కనిపిస్తున్నటువంటి, మనం చూస్తున్నటువంటి, మనం అనుభూతి చెందుతున్నటువంటి ఆ విభూతులు మాత్రమే కాదు, మనం చూడనివి, మనం పురాణంలో వింటున్నవి, మన మానసికంగా అంటే సూక్ష్మంగా ఉన్నవి, అదేవిధంగా మన చుట్టూ ఉన్నటువంటి సాహిత్యములోను, మన విద్యల్లోను, అన్ని విషయాల్లో కూడాను కొంతమందికి ఒక్కొక్క దానిపైన వాళ్ళకి అభిరుచి ఉంటుంది. కాబట్టి దేనిపైన అయితే ఎవరికి అభిరుచి ఉంటుందో ప్రతి విషయంలోనూ విభూతిగా, ఆకర్షణీయంగా ఏదైతే ఉంటుందో దానిని నా విభూతిగా దర్శించవలను. ఎందుకు అంటే ఉపాసనకి అవసరం కాబట్టి. అందుకోసం అర్జునుడు అడిగారు, కేశు భావేషు అంటే ఏదైతే ఆకర్షణీయంగా ఉన్నదో ఈ విశ్వరూపం అంతా దర్శించడం కష్టం కాబట్టి ఒక్క విభూతి, గొప్ప గొప్ప విభూతులను చెప్పండి అని అడిగారు. కాబట్టి ప్రతి విషయంలోనూ భగవాను చెబుతున్నారనమాట. అయితే అక్షరాలలో మనకి 56 అక్షరాలు ఉన్నాయి ప్రతి భాషకి. భారతీయ భాషల్లో 56 అక్షరాలు ఉంటాయి. అదే ఇంగ్లీష్ అనుకోండి 26 ఉంటాయి వాళ్ళకి, వాళ్ళు చాలా తక్కువ. అందువలన అక్షరాలలో నేను అకారాన్ని అంటున్నారు. ఎందుకు చెప్పండి? ఎందుకంటే
మనం చిన్నపిల్లప్పటి నుండి మనం చూడండి, ఇలాగ నోరు ఓపెన్ చేసిన వెంటనే ఆ అని వస్తుంది శబ్దం. అంటే దీని అర్థం ఏంటండి? ఎటువంటి ప్రయత్నం లేకుండా వచ్చే శబ్దం ఏంటి? ఆ. ఆ ఆ అక్షరాన్ని ట్విస్ట్ అంటే అనేక రకాల మార్పులు చేస్తే ఏ అక్షరమైనా వస్తుంది. అది ఇంగ్లీష్లో చూడండి, ఆ అనే శబ్దమే లేదు, అస్సలు పూర్తిగా లేదు. అందువలన అమ్మ అనాలంటే ఇంగ్లీష్లో భాష లేదు. అమ్మ ఎలా రాస్తారు? అమ్మ రాయాలంటే AMMA. అమ్మ అవుతుందా? ఎమ్ అవుతుందా? AMMA, ఎమ్మ అవుతుంది. ఎందుకు? అకారం అనే అక్షరం లేదు ఇంగ్లీష్లో. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ దాంట్లో అకారం అనేది లేదు. అందువలన ఈ అకారం అనేది ఎలా ఉంటుంది అంటే, మనకి సాధారణంగా ఆ సామాన్య శబ్దం ఏదైతే ఉందో అది అకారమే. ఆ అకారం నుండే తర్వాత ఆ దాన్ని సాగదీస్తున్నాం. ఈ దాన్ని కిందకి పైకి లాగుతున్నాం. ఊ, ఏ, ఐ. చూడండి, అన్నిటికీ మూలంలో ఏముంది? అకారంతోనే స్టార్ట్ అయింది, ప్రారంభమైంది. అందువలన అకారం అనేది ప్రాథమికంగా శబ్దము. అన్నిటికీ ప్రాథమిక శబ్దం ఏంటి? అకారమే. మనం నోరు తెరిచి గాలి వదిలితే ఏ శబ్దం వస్తుంది? ఆ శబ్దం వస్తుంది. అందుకే అది ఏ దేశస్తులవని, ఏ భాష వాళ్ళవని, ఏ ప్రాంతం వాళ్ళవని, ఏ మతమైనా, ఎవరైనా సరే, క్యాస్ట్, క్రీడ్, రేస్, రీజియన్ ఏదైనా సరే, ఏ దేశమైనా సరే, వాళ్ళ శబ్దం నోరు ఇలా ఓపెన్ చేసిన వెంటనే ఆ వస్తుంది. అందువలనే మనం పిల్లలకి అన్ని మాటల కంటే అమ్మ ముందు వస్తుంది అనమాట. పిల్లలకి ఎవరికైనా గమనించండి, వాళ్ళు ముందు చెప్పే మాట ఏంటంటే అమ్మ. ఇలా ఓపెన్ చేస్తే ఆ, నోరు ఇలాగ పెదవులు కలిపితే అమ్మ. అమ్మ అమ్మ అనేది చాలా సాధారణంగా వస్తుంది ప్రతి ఒక్కరికి. అందువలన ఒకే మట్టి నుండి ఎలాగైతే అనేక రకాల వస్తువులు, ఒకే బంగారం నుండి ఎలాగైతే అనేక రకమైనటువంటి ఆభరణాలు చేస్తారో, ఒక్క అకారం నుండే సర్వ అక్షరాలన్నీ వస్తున్నాయి. 56 అక్షరాలు, ఈ 55 అక్షరాలు కూడా ఆతోనే ప్రారంభమవుతాయి. ఆ అనేది బేస్ అనమాట, ఆధారం. కాబట్టి ఈ 56 అక్షరాల కంటే ఈ సృష్టి ఇంకేమన్నదా? నామరూప సృష్టి. ఈ నామంగా ఉన్నటువంటి సృష్టి అంతా కూడాను కేవలము 56 అక్షరాలు. ఈ 55 అక్షరాలకి కూడా 55 అక్షరాలకు కూడా తల్లి అంటే మాతృవతు ఎవరు? అకారము. అందువలన ఈ అకారమే నా స్వరూపంగా మీరు దర్శించవలను విభూతిగా అని చెప్పారు. అదే ఆ కారణ అక్షరం అయితే మిగతావన్నీ అకారం నుండి వచ్చినటువంటి కార్య అక్షరములు అంటారు. చూడండి, ఈశ్వరుని జగత్తుకి ఉపాదాన కారణం, మెటీరియల్ కారణం అని చెప్పాం. అదేవిధంగా నిమిత్త కారణం అంటే తెలివి, జ్ఞానం. సో ఈ అకారం అనేది మిగతా పదాలుగా ఉన్నటువంటి అక్షరాలన్నిటికీ మెటీరియల్ కారణం లాంటిది. అందుకే వేదములో కూడా ఆకారం గురించి ఏం చెప్తారు? వేదములో కూడా చెప్పారు. ఏం చెప్పారంటే అకారో సర్వ వాక్ అంటారు. అకార సర్వ వాక్ అంటే మొత్తం పదజాలములన్నిటికీ అకారమే మూలము. అకార వై సర్వ వాక్ అని వేదముల్లో ఉంది. అందుకే మీరు చెప్పండి, ఈ సృష్టి అంతటికి సృష్టికర్త ఎవరు? బ్రహ్మ. మరి పదాలకన్నీ అక్షరాలకన్నిటికీ మూలం ఎవరు? ఆ అంటే ఆ అనేది బ్రహ్మ అంటారు. అందుకే ప్రణవ ఓంకారం చూసుకోండి. మనం ఓంకారములో 3 అక్షరములు దాగి ఉన్నాయి, లోడ్ చేసి ఉంటాయి అన్నమాట. విడదీయకూడదు మనం. ఆ మా ఈ ఉచ్చారణ తప్పు. ఓంకారం అనేది ఏకాక్షరం బ్రహ్మ.
కాబట్టి ఓం అని ప్రారంభించి ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక హైట్కి వెళ్ళి మళ్ళీ మెల్లగా తగ్గించుకుంటూ మకారంలో లయమవుతుంది. అది ఓంకారం. అందులో మొదటి ఆకారం ఏంటి? సృష్టిని తెలియజేస్తుంది. అంటే ఇండికేట్స్ టు బ్రహ్మ, అంటే సృష్టికర్త బ్రహ్మదేవ అని. మరి దానికి స్థితిగా ఉన్నటువంటి ఉకారం ఏంటి? విష్ణు. మరి అలాగ లయమవుతుంది చూడండి. ఇమ్ అంటే మకారం, దాన్ని శివ అంటారు. అందుకే ఓంకారంలోనే సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు శివ అంటారు. అందువలన ఈ అకారం అనేది మొత్తం, అందుకే ఏమంటారంటే ఖం భూర్భువ స్వః బ్రహ్మణే పద్మహస్తాయ లోకాధిపతయే నమః అంశవాహనాయ సాంగాయ సాయుధాయ సశక్తి సపరివారాయ ఉమామహేశ్వరాయ నమః అం బ్రహ్మణే నమః అంటే చూడండి, ఈ అకారం అనేది యావత్తు సృష్టి నామరూపంగా ఉన్నదంటే అకారమే సృష్టికర్త. అందువలన అకారం కంటే ఇంకా ఏమి, మిగతా ఈ పదాలన్నీ అకారం నుంచి మాడిఫికేషన్స్, వికారాలు. అందువలన అక్షరాలలో అకారము. అందుకే మనము బ్రహ్మ యాక్చువల్ పరమాత్మ అంటే ఏంటి? అహం. అహం చూడండి, ఆ నుండి ప్రారంభమై హ అంటే అక్షరాలు చూడండి, షే షే ష స హ అని అంటాం కదా. అంటే లాస్ట్ అక్షరం ఏంటి? హ. హ అంటే ఆ నుండి ప్రారంభించి హ నుండి లయమవుతుంది. ఇమ్ అనేది లయానికి సూచిక. అంటే ఏంటి? అహం అంటే మొత్తం యావత్ సృష్టి అంటే అహమే. అందుకే కేవల శుద్ధమైన అహంకి మనము కల్తీ నెయ్యి వలె అనేక అహంకార రాగద్వేష కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఈ రాగద్వేషల అసూయ ఏదైతే, ఈ పరిచ్ఛిన్నత్వం, ఈ జీవ బుద్ధి ఏదైతే దానికి బాగా అద్దుతున్నామో, అప్పుడు ఆ పరమాత్మగా ఉన్నటువంటి సర్వంగా వ్యాపించి ఉన్న అహం పరిచ్ఛిన్నమైనటువంటి వ్యక్తిగా మారిపోతుంది. అందుకే అవ్యక్తంగా ఉన్న పరమాత్మ వ్యక్తమై వ్యక్తిగా మారి అహంకారంగా మనము దిగిపోతున్నాం కిందకి. కానీ అవ్యక్తంగా ఉన్నటువంటి పరమాత్మ వ్యక్తమై వ్యక్తిగా అహం రూపములోనే నీకు అనుభూతి కలుగుతుంది. అది గమనించాలి. అవ్యక్త రూప పరమాత్మ వ్యక్తమై వ్యక్తిగా అహం ద్వారానే మనకి సాక్షాత్కారం ప్రతి క్షణము జరుగుతుంది. దాన్ని గుర్తించట్లేదు మనం, అది తేడా. అదేవిధంగా తర్వాత ఏమంటున్నారంటే సామాసికస్య చ ద్వంద్వ అంటే భాషలో సమాసాలు ఉంటాయి. ఈ సమాసాలు అంటే రెండు పదాలు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిపి చెప్పడాన్ని సమాసము అంటాం. మన తెలుగులోను ప్రతి భాషలోనూ సమాసాలు ఉంటాయి. రామ లక్ష్మణ, రామంచ లక్ష్మణంచ రామ లక్ష్మణవు అంటారు. జగత పితరవు, పితరవు అన్నాం అనుకోండి, మాతాచ పితాచ పితరవు అంటారు. ఇవి ద్వంద్వ సమాసం అంటారు. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సమాసాలు ఉంటాయి భాషలో. అయితే ఈ సమాసాలన్నిటిలో కూడాను భిన్న భిన్నంగా ఉంటుంది వాటి అర్థము. ఎలా? సపోజ్ తత్పురుష సమాసము అని అంటారు. తత్పురుష సమాసం అంటే ఏంటి? అంటే రామ బాణము అన్నారు. రామ బాణము అన్నారు అనుకోండి. రామ బాణములో ఈ రామ బాణములు అంటే ఏంటి? రాముని యొక్క బాణము. రాముని యొక్క బాణం అయినప్పుడు రాముడు గొప్ప, బాణం గొప్ప? రాముడే గొప్ప. కాబట్టి దీన్ని రామ యొక్క బాణం కాబట్టి ఈ పూర్వపదం గొప్ప. రామబాణంలో రామ గొప్ప. ఇది తత్పురుష సమాసం అంటారు. ఇంకా కొన్ని ద్విగు సమాసం అంటారు, నంబరింగ్ అన్నమాట. ఇంకా కొన్ని అవ్యయభావ సమాసం అంటారు. ఇంకా కొన్నింటిని బహురీయ సమాసము. బహురీయ సమాసం అంటే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రెండు పదాలు సంబంధం ఉండదు. పీతాంబరం అన్నారు అనుకోండి,
పీతము అంటే పసుపు రంగు, అంబరం అంటే వస్త్రము. అంటే పసుపు రంగు ధరించేవారు ఎవరు? కృష్ణ. ఆ పదములో కృష్ణ లేడు, కానీ కృష్ణునే తెలియజేస్తుంది. దాన్ని బహురీ సమాసం అంటారు. ఇలా అనేక రకాల సమాసాలు ఉన్నప్పటికీ ద్వంద్వ సమాసం అన్నారు అనుకోండి. ఏంటి? కృష్ణార్జున అన్నారు అనుకోండి. కృష్ణశ్చ అర్జునశ్చ కృష్ణార్జున అన్నారంటే అర్థం ఏంటి? ఆ ద్వంద్వ సమాసములో రెండు పదాలు సమానమైనటువంటి ప్రాముఖ్యత కలిగి ఉండాలి. అందువలన సమాసాలలో నేను ద్వంద్వ సమాసంగా నన్ను గుర్తించండి అంటాను. ఇదంతా కొంచెం చదువుకున్న వాళ్ళకి. అందువలన భగవద్గీత పూర్తి చదువు లేకున్న వారికి కూడా అవసరం, ప్రయోజనం చెప్పవచ్చు, తెలుసుకోవచ్చు. సో పూర్తిగా చదువు లేదనుకోండి, వారికి ఇలాంటి సమాసాలు, ఇలాంటి విషయాలు పక్కన పెట్టినా తప్పులేదు. అయితే ఈ సమాసాల్లో నేను ద్వంద్వ సమాసము అన్నారు. ఎందుకంటే ఈ ద్వంద్వ సమాసం అనేది రెండు పదాలకి ప్రాధాన్యత సమానం. తర్వాత చెప్తారు, పాండవానాం ధనంజయ అని చెప్తారు. ఎందుకు? ఈ పాండవుల్లో కూడా నీవు విభూతిగా, నా విభూతే మీరై ఉన్నారు. అందువలన అర్జునుని కూడా మనము విభూతిగా, పరమాత్మ విభూతిగా మనము ఉపాసన చేయవచ్చును. తర్వాత ఏమంటున్నారు? అహమేవాక్షయ కాలః అంటే మనం ఇంతకుముందు చూసాం, కాలము పరమాత్మ స్వరూపంగా ఉంటుంది. భాగవతంలో ఈ కాలమే పరమాత్మ స్వరూపంగా చెప్తారు. అయితే ఇక్కడ సాధారణంగా కాలం అని చెప్పలేదు, అక్షయ కాలము అన్నారు. అక్షయ కాలం అంటే ఏంటండి? అంటే యావత్ సృష్టి అంతా వచ్చిన తర్వాత కూడా మీకు సృష్టి ప్రళయం ఊపులోకి వెళ్తుంది. ప్రళయం వెళ్ళిపోయినప్పుడు కాలము అవ్యక్త రూపంలోకి వెళ్తుంది. అవ్యక్త రూపంలోకి వెళ్ళడం అంటే కాలం ఎప్పుడూ నాశనం అవ్వలేదు, అవ్యక్తంలోకి వెళ్తుంది అంతే. అంటే కాలతత్వాన్ని నేను అంటున్నాను. ఎందుకు? అది ఎప్పటికీ నాశనం కాని, క్షయం కాని కాలతత్వము. కానీ కాలములు అన్ని నాశనం అయిపోతాయి, అన్ని క్షయమైపోతాయి. కానీ కాలం ఎప్పటికీ అలాగే ఉంటుంది, అవ్యక్తంగా ఉంటుంది. కాబట్టి మనకి కాలం కూడా ప్రళయంలో కలిసిపోయిందనే భావన ఉంటుంది అంతే. అందువలన ఆ అవ్యక్తంగా ఉండడం వల్లనే మళ్ళీ సృష్టి మళ్ళీ వస్తుంది. ఎలా వస్తుంది సృష్టి? ఆ కాలమే అవ్యక్తంగా మళ్ళీ మాయా కల్పన, మాయా కల్పిత దేశ కాల. అందుకే టైం అండ్ స్పేస్ ఇన్సెపరబుల్ అంటారు. కాలము ప్రదేశము రెండు వేరువేరు ఉండవు. ఐన్స్టీన్ ప్రకారం రెండు కలిసే ఉంటాయి. అంతకుముందు వేరువేరుగా ఉన్నాయని చెప్పేవాళ్ళు మన సైంటిస్టులు. కానీ ఆఫ్టర్ ఐన్స్టీన్ ఈ దేశము కాలము అంటే టైం అండ్ స్పేస్ ఇన్సెపరబుల్. ఒక కాయిన్కి అంటే ఒక కాయిన్లో రెండు వైపులు ఉన్నట్టు నాణ్యంకి. సో ఆ విధంగా ఏదైతే నాశనము కాని, ఏదైతే క్షయం కాని కాలతత్వం ఉందో ఆ కాలతత్వాన్ని నేను అంటున్నాను. విశ్వతో ముఖ. చూడండి, ఈశ్వర ఎక్కడ ఉన్నారు, ఎలా ఉన్నారు, ఏం చేస్తారు అని ప్రశ్న. ఒక రాజు ఒకసారి ఇలాంటి ప్రశ్న సభలో పెట్టారు. ఏంటి? ఈశ్వర ఎక్కడ ఉన్నారు, ఈశ్వర ఎటువైపు చూస్తున్నారు, ఈశ్వర ఏమి చేస్తున్నారు అని 3 ప్రశ్నలు సభలో అడిగితే ఎవ్వరు సమాధానం చెప్పలేదు. అయితే రాజు ఒక విషయం ప్రకటించారు. ఏంటంటే, మీకు 3 నెలల సమయం ఇస్తున్నాను. అందరు పండితులు, విద్వాన్లు అందరినీ కూడా పిలిపించి 3 నెలల పాటు మీకు సమయం ఇస్తున్నాను. మీరు ఎన్ని శాస్త్రాలైనా చదవచ్చు, ఎవరి దగ్గరైనా తెలుసుకోవచ్చు, ఏమైనా చేయండి. కానీ 3 నెలల తర్వాత నాకు ఈ 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పాలి అన్నారు. వెంటనే అందరూ బిజీగా వెళ్ళిపోయి వాళ్ళ శాస్త్రాలన్నీ బయటకు తీసి అందరూ వెతుకుతున్నారు ఈ 3 ప్రశ్నలకు సమాధానాలు. 1, ఈశ్వర ఎక్కడ ఉన్నారు?
2, ఈశ్వర ఎటువైపు చూస్తున్నారు. 3, ఈశ్వర ఏమి చేస్తుంటారు అని. ఒక పండితుడు ఉన్నారు. ఆ పండితుడి దగ్గర ఒక బాలుడు వారి యొక్క గోవులు కాస్తున్నారు, అంటే రక్షిస్తున్నారు, పాలిస్తున్నారు, పోషిస్తున్నాడు ఆవుల్ని, గోపాలుడు. అయితే ఈ పండితుడు చాలా భయపడుతున్నాడు, టెన్షన్ అన్నమాట. ఎందుకు? 3 నెలల్లో ఈ 3 ప్రశ్నలకి సమాధానం చెప్పకుంటే, జవాబు చెప్పకుంటే ఉత్తరం ఆ దేశం నుండి బహిష్కరిస్తారన్నమాట పండితులు. ఇక ఆ పండితుడు జ్వరం పెట్టుకున్నాడు. ఆ గోపాలుడు అడిగారు, అయ్యగారు ఏంటి మీలో టెన్షన్గా ఉన్నది? అప్పుడు ఈ కథ అంతా చెప్పారన్నమాట ఆ బాలుడికి. ఓ ఇంతేనా, నేను వీటికి సమాధానం చెప్తాను అన్నారు. పండితులు తెలుసు కదా మీకు, మనం ఎవరి వెళ్ళి ఏం చెప్తామన్నా వాళ్ళకి నమ్మకం ఉండదు. ఎందుకంటే వారు అన్ని చదివితే వారికే అర్థం కాకపోతే మనకి ఏం శాస్త్రాలు వచ్చు? అందువలన మన మాటలు వాళ్ళకి నమ్మసక్యం కాదు. అందువలన నీవేం కుర్ర కొంక, నీకేం తెలుసు, వెళ్ళు, నీకు తెలియదులే అంటారు. అయ్యగారు పర్వాలేదు, నాకు తెలుసు, మీరు చెప్పండి అంటారు. అయితే ఈ 3 ప్రశ్నలు చెప్పాడు బాలుడికి. ఓ ఇంతేనా, వీటి సమాధానం నేను చెప్తాను. అయితే మరి ఎలాగా? రేపు, అంటే 3 నెలలు అయిపోయింది, రేపు ఉదయం ప్రాతకాలంలోనే ఆ రాజ దర్బార్కి వెళ్ళాలి. అయ్యగారు మీ ప్లేస్లో నేను వెళ్తాను, మీరు పని చేయండి, పేపర్ మీద ప్రశ్నలు, ఈ ప్రశ్నలే పేపర్ మీద రాసి నాకు ఇవ్వండి, అంతే, జస్ట్ పేపర్ మీద రాసి ఇవ్వండి ప్రశ్నలు. ఏంటి? మా స్వామి వారికి అనారోగ్యం కారణంగా వారు సమాధానములు నా ద్వారా పంపించారు అని రాయండి, అంతే, ఏమొద్దు. అలాగే వెళ్ళాడు బాలుడు, ఎంటర్ అయ్యాడు ఆ సభలో. అందరూ పెద్ద పెద్ద ఉద్దండులు, సకల శాస్త్ర కోవిదులు, పాండిత్యం ఉన్నవాళ్ళు, జ్ఞానులు, విద్వాంసులు అందరూ ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరిని అడిగితే ఎవ్వరు కూడా ముందుకు రావట్లేదు. అప్పుడు ఈ బాలుడు లేచి, నేను సమాధానం చెప్తాను రాజన్ అన్నారు. అందరూ కూడా నవ్వుతున్నారు, యక్షకలుగా, ఎటకారంగా సెటైర్లు వేస్తున్నారు. పిల్లడు ఇంకెంత పొగర కాకపోతే మనమే చెప్పలేనటువంటి ఈ సమాధానాలు ఈ పిల్లవాడు ఎలా చెప్పగలడు? అసాధ్యం అని అనుకుంటుంటే పిల్లవాడు ముందుకు వెళ్తున్నాడు. అలాగే మహామంత్రి వచ్చి పిల్లవాడిని పైకి తీసుకుని వెళ్ళారు. అయితే రాజు అన్నారు, సింహాసనం మీద కూర్చున్నాడు, సింహాసనం పైన కూర్చున్నారు రాజు. బాలక చెప్పు అన్నారు. రాజుగారు క్షమించవలను. ఏమిటి? నేను సమాధానాలు చెప్పే ముందు నాకు కొన్ని షరతులు ఉన్నాయి. ఏంటి ఆ షరతులు? మీరు ముందుగా సింహాసనం నుండి దిగి కిందకి రావాలి. రాజుగారు కోపం వచ్చింది. వెంటనే, రాజా మీరు కోపించొద్దు, ఎందుకంటే నేను ఒక గురుస్థానంలో వీటి సమాధానాలు చెప్పాలి. కాబట్టి నేను కింద కూర్చొని మీరు సింహాసనం పైన ఉంటే నేను సమాధానం చెప్పడం అనేది అది అంత మనకి మంచిది కాదు. మన యొక్క సంప్రదాయం కానీ మన సంస్కృతికి అది భిన్నంగా ఉంటుందని చెప్పారు. సరే, రాజు సింహాసనం పైన దిగారు, కింద కూర్చున్నారు. కింద అంటే ఆ ఆసనం కింద, ఆ సింహాసనం కింద. మరి బాలుడికి ఎక్కడ కూర్చోబెట్టాలి? సింహాసనం పైన కూర్చోబెట్టారు. ఒక కండిషన్ అయింది. రెండో కండిషన్, సరే ఇప్పుడు సమాధానం చెప్పు అంటున్నాడు రాజు. ఎందుకు? రాజు గాబరా, తొందరగా పిల్లాడు చెప్తే ఎలాగా చెప్పలేడు, ఏదో ఒక శిక్ష వేద్దాం పిల్లవాడికి. ఎందుకు? ఈయన పొగర కోసం. అయితే అప్పుడు ఏమన్నాడంటే బాలుడు, రాజా మనం ఏ కార్యక్రమం చేసినప్పుడు కూడా ఒక జ్యోతి ప్రజ్వలన చేయడం అనేది మన ఆనవాయితీ. కాబట్టి అక్కడ ఒక పెద్ద జ్యోతిని వెలిగించండి, ప్రార్థన చేయండి, పూజ అన్నారు. ఓకే, జ్యోతి వెలిగించారు. అయితే నేను కూర్చున్నాను, మధ్యలో ఏమైనా దాహం వేయొచ్చు, నాకు కొంచెం పాలు ఏమైనా తీసుకొని పెడతారా, తీసుకొస్తారా అన్నారు త్రాగడానికి. ఓకే, పాలే కదా, రాజు దగ్గర పాలు ఏమండి. సరే, ఒక చెంబుడు పాలు తెచ్చి పెట్టారు అక్కడ. సరే, సమాధానం చెప్పు అంటున్నారు. ఓకే, మొట్టమొదటి ప్రశ్న ఏమిటి రాజుగారు అడిగాడు పిల్లవాడు. మొట్టమొదటి ప్రశ్న, దేవుడు ఎక్కడ ఉంటాడు అన్న.
వెంటనే ఆ బాలుడు ఎటువంటి సంశయం లేకుండా, రాజా, ఈ చెంబులో పాలున్నాయి కదా, దీనిలో వెన్న ఎక్కడ ఉంది అని అడిగాడు పిల్లవాడు. అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కొంతమంది అయితే పరమానంద శిష్యులు కూడా ఉంటారు అందులో. వెన్న ఎక్కడ ఉంటుంది? వెన్న మార్కెట్లో ఉంటుంది, మన విజయ డైరీ వాళ్ళు అమ్ముతున్నారు, హెరిటేజ్ వాళ్ళు అమ్ముతున్నారు అని కొంతమంది అన్నారు వెన్న పాల్లో ఉంది అన్నారు. ఎక్కడ ఉంది? ఎక్కడ ఉండడం ఏంటి? పాల్లో ఉంది. లేదు, కరెక్ట్గా చెప్పాలి, ఎక్కడ ఉంది? పాల్లోనే ఉంది. అది చూపెట్టండి అన్నారు కొంతమంది. కనిపించట్లేదు. అయితే పాలలో వెన్న ఉందా లేదా? పాలలోనే ఉంది, పాలంతా వ్యాపించి ఉంది. ఒక దగ్గర ఉండడం ఏంటి? పాలంతా కూడా వ్యాపించి ఉన్నది అని చెప్పారు. ఓహో, మరి వెన్న పాలంతా వ్యాపించి ఉంటే దేవుడు అనేవారు ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నారు కాబట్టి ఆ దేవుడినే జగదీశ్వర అంటారు. అబ్బా, వెంటనే రాజు, వా, సాధు 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 సాధు, చాలా భలే చెప్పావు అన్నారు. రెండవ ప్రశ్న ఏంటి రాజన్ అన్నారు. రెండవ ప్రశ్న, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? దేవుడు ఎటువైపు చూస్తున్నాడా? ఓహో, ఇక్కడ మనం జ్యోతి వెలిగించాం కదా, ఆ జ్యోతి ఎటువైపు చూస్తున్నది చెప్పండి అడిగారు. జ్యోతి ఎటువైపు చూడటం ఏంటండి? ఆ చుట్టూ ప్రజలు ఉన్నారు, అందరి వైపు వెళ్తుంది, ఎటువైపు చూడటం ఏంటి? అందువలన మరి దేవుడు ఎటువైపు చూడాలనుకుంటే దేవుడు ఏమైనా ఒక వ్యక్తి అనుకున్నారా? మన వైపు, మీ వైపు, నా వైపు చూడడానికి? సృష్టి అంతా ఈశ్వర దృష్టి ఉన్నది. రుద్రాక్ష, ఆ రుద్రుని యొక్క దృష్టి యావత్తు సృష్టి అంతా ఉన్నది. అందువలన ఈశ్వరుడు నీ వైపు, నా వైపు చూడడం కాదు, ఈ యొక్క జ్యోతి ప్రకాశం ఎలాగైతే అన్ని వైపులు ఉన్నదో అందువలన విశ్వతో ముఖ అన్నాడు ఆ బాలుడు. ఆ బాలుడు ఏమన్నాడు? ఈశ్వర విశ్వతో ముఖ అంటే విశ్వతో చక్షురుతో విశ్వతో ముఖో విశ్వతో అస్త ఉత విశ్వతస్పాత్ అంటే మొత్తము సృష్టి అంతా, అన్ని పాదములు, అన్ని చేతులు, అన్ని ముఖములు విశ్వరూపం పరమాత్మ. ఒకవైపు చూడటం ఏముంటుంది? విశ్వతో ముఖ అన్నారు. అప్పుడు వెంటనే తర్వాత లాస్ట్ ప్రశ్న ఏంటి? దేవుడు ఏం చేస్తుంటాడు? దేవుడు ఏం చేస్తుంటాడా? నేను సభకు రాకముందు మీరు సింహాసనం పైన కూర్చున్నారు, ఇప్పుడు మిమ్మల్ని కింద కూర్చోబెట్టాడు, నన్ను పైన కూర్చోబెట్టాడు. ఈ విధంగానే ఈశ్వర చేష్టలు లీలలు ఉంటాయి అని చెప్పారు. వెంటనే సాధు అని చెప్పి ఆ బాలకుడికి మెచ్చుకొని విద్వాంసులందరి సమక్షంలో వారితోనే ఆయనకి ఒక మంచి సన్మానం చేశారన్నమాట. ఎందుకు? అక్కడ వయసుతో నిమిత్తం లేదు, జ్ఞాన వృద్ధ అంటారు. మనకి వయోవృద్ధులు వేరు, జ్ఞాన వృద్ధులు వేరు. అందుకే మనము శంకరాచార్య లాంటి వారు 32 సంవత్సరములకే దేహత్యాగం చేసినప్పటికీ వారు జగద్గురువుగా మనము గుర్తించి గౌరవిస్తున్నామంటే వారు వయస్సు ఎక్కువగా 99 సంవత్సరములు, 110, 120 సంవత్సరములు ఉన్నారు. ఇన్ని సంవత్సరాలు ఉంటే ఏమిటి ప్రయోజనం? 32 సంవత్సరముల్లో ఆయన ఈ శరీరాన్ని వాడుకొని కొన్ని యుగాలు, తరతరాలకు కూడా కావలసినటువంటి జ్ఞానాన్ని, మన యొక్క జీవన విధానాన్ని, మన సంస్కృతిని, మన యొక్క ధర్మాన్ని ఎలా రక్షించుకోవాలి, ఎలా పునరుద్ధరించుకోవాలనే విషయాలన్నీ కూడా అత్యంత రహస్యమైనటువంటి వేదములు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇలాంటి వాటి యొక్క వ్యాఖ్యానాలు, భాష్యాలు రాశారంటే ఆయన బుద్ధి, ఆయన కౌశలము ఎంత తీక్షణమో, ఎంత గొప్పదో ఆలోచించాలి. అందువలన విశ్వతో ముఖ, ఈశ్వరేంటి మొత్తం మనం మన కాళ్ళు చేతులు అన్ని ప్రాణుల యొక్క కాళ్ళు చేతులు ఈశ్వరుకే చెందుతాయి, విశ్వరూపం కాబట్టి. అందువలన విశ్వతో ముఖ. అదేవిధంగా దాతా అహం. చూడండి, దాతాహం అంటే మనం చేస్తున్నటువంటి ప్రతి కర్మకి ఫలితం ఎక్కడి నుంచి వస్తుందండి? మీ కర్మ వల్ల వస్తుందా? కాదు. ఎందుకు కాదు? కర్మ అనేది జడము, మరి దానిపైన ఒక చైతన్య స్వరూపం అధిష్టానంగా ఉండి కర్మఫలాన్ని అందించాలి. ఇంతకుముందు మనం చెప్పాం,
కర్తురాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం. రమణ మహర్షి చెప్పారు, కర్తు అంటే ఈశ్వర, ఆజ్ఞయ ఆయన ఆజ్ఞ ఆదేశానుసారంగానే మనకి కర్మకి ఫలం వస్తుంది. ఎందుకు? కర్మ స్వయంగా సహజంగా జడ స్వరూపం కాబట్టి దానంతట దానికి ఫలం రాదు. అందుకే ఈ కర్మలన్నీ జీవరాశులు ఏవైతే ఎన్ని కర్మలు చేస్తున్నాయో ఆయా కర్మకు అనుగుణంగా వాటిని ఫలితాన్ని అందిస్తున్నారు. అందుకే ఈశ్వరునికి కర్మఫల దాత అంట. అందుకే ఏకో దేవ సర్వభూతేషు గూఢః సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ కర్మాధ్యక్ష సర్వభూతాధివాసః భూతాదివాసః. చూసారా, కర్మాధ్యక్ష భూతాదివాసః సాక్షి చేత కేవల నిర్గుణ చ అన్నారు. అంటే ఈ కర్మలన్నిటిపైన అధిష్టాన దేవతగా ఉంటూ మనం చేస్తున్న కర్మకి ఫలితాన్ని ఇస్తున్నారు. అందుకే కర్మఫల దాత ఎవరు? ఈశ్వరే. అందువలన మనకి కర్మఫల దాతగా కూడా ఆ ఈశ్వరుని మనము దర్శించాలి. మృత్యు సర్వహరశ్చాహం మృత్యుః సర్వహరశ్చాహం మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం ఉద్భవశ్చ భవిష్యతాం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్షనారీణాం 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 స్మృతిర్మేధా ధృతిర్క్షమా స్మృతిర్మేధా ధృతిః క్షమా స్మృతిర్మేధా ధృతిః క్షమా మృత్యు సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం మృత్యుః సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం కీర్తిశ్రీర్వాక్షనారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా కీర్తిశ్రీర్వాక్షనారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా కీర్తిశ్రీర్వాక్షనారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా. ఉత్తమం. అయితే ఇక్కడ భగవాను ఏం చెప్తున్నాడంటే మృత్యు అంటే సకల సృష్టిలో ఉన్నటువంటి ఆ సర్వాన్ని హరించే ఆ మృత్యు తత్వం ఏదైతే ఉందో అది నేనే అంటున్నారు. ఎందుకంటే ఈ మృత్యు కోరలో ఎవరు తప్పించుకోలేరు. అందువలన ఒక అతను ప్రకటించారన్నమాట. ఏంటి? ఒక రాజు అనుకోండి, ప్రకటించారు ఏంటి? ఎవరైనా సరే ప్రాతకాలం నుండి లేచి ఈ భూమి యందు ఎంతవరకు వారు పరిగెత్తి, ఎంతవరకు వాళ్ళు నడుచుకొని కానీ పరిగెత్తి కానీ పూర్తిగా కవర్ చేస్తే ఆ భూమి అంతా ఆయనకే చెందును అని చాటించారన్నమాట. వెంటనే ఒక పెద్ద ఆయన ఉదయం లేచి పరిగెత్తడం మొదలెట్టారు. ఎందుకు? ఎంత పరిగెత్తి ఎంత భూమిని కవర్ చేస్తే ఆ భూమి అంతా తన పేరిట వస్తుంది. అలాగ పరిగెత్తు ఆవేశం అలసిట, ఇక ఊపిరి ఆగుతుంది. అయినా కాస్త వెళ్తే ఆ భూమి కూడా నాకే వస్తుందిగా. అలా వెళ్తూ 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 చివరికి కుప్పకూలిపోయి మరణించారు. అందువలన ఈ మృత్యు అదే విధంగా మహాభారతం మనం చూసాం. ఏంటి? మహాభారతం అందరూ విన్నారు. అక్కడ సైంధవుడు జయద్రథ అని ఉంటాడు. ఆయన అభిమన్యుడికి మరణానికి కారణమని తేలింది.
అర్జునుడు ప్రతిజ్ఞ చేశారు. ఏంటి? రేపు సూర్య అస్తమయం అయ్యే సమయం ముందు జయద్రథుని నేను వధిస్తాను, అంటే చంపుతాను అని ప్రతిజ్ఞ. లేకుంటే తాను అగ్నిగుండములో మరణిస్తాను అని ప్రతిజ్ఞ. అయితే అన్ని ఏర్పాట్లు చేశాడు దుర్యోధన. చివరికి ఏమైంది? ఆ సుదర్శన చక్రంతో ఆ సూర్యుని కూడా కాసేపు ఆపి ఏం చేశారు? సరిగ్గా చూడాలనే కుతూహలం కలిగింది ఆ జయద్రథకి. ఎందుకు? అర్జునుడు ఎలా మరణిస్తాడో చూస్తానని బయటకు వచ్చాడు. వచ్చినప్పుడు సరిగ్గా ఆ సుదర్శన సైడి తప్పించి సాయం సంధ్య సమయంలో జయద్రథుని చంపారు. ఎవరు? అర్జున. అంటే ఆ యొక్క మృత్యు సమయం మీ డోర్ ఎప్పుడైతే కొట్టిందో నువ్వు తప్పించుకోవడానికి వీలు లేదు. ఈ విధంగా ఆ యొక్క మృత్యుదేవత స్వరూపంగా ఉన్నటువంటి అది కూడాను, అంటే సకలం సర్వహరహ అంటారు. అందుకే మృత్యుదేవతకి ఇంకో పేరు ఏంటంటే సర్వాన్ని హరించేవారు కాబట్టి సర్వహరహ మృత్యు. అది కూడా నా విభూతిగా దర్శించవలెను. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.